సత్యరాజ్ రెస్టారెంట్ ను నంబర్ 1 లో నిలబెట్టిన దీపని సీఈఓని చేస్తున్నానంటున్న శివనారాయణను షూట్ చేయబోయిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? సత్యరాజ్ రెస్టారెంట్ ని దీప నంబర్ 1 లో నిలబెట్టింది అని శివనారాయణ ఎందుకన్నాడు? మరి శివనారాయణను జ్యోత్స్న షూట్ చేయబోవడం ఏంటి? మరి కార్తీక్ జ్యోత్స్న చెంప పగలగొట్టి అసలు విషయం బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇంటి దగ్గర సుమిత్ర ఇచ్చినటువంటి ట్విస్ట్ కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటు పారిజాతం ఇంకా జ్యోత్స్న ఇద్దరు కూడా. జ్యోత్స్న పారిజాతం తోటి, ఏంటి గ్రాని, మా మమ్మీ ఇలా చెప్పింది, నన్ను పెళ్లి కూతురుగా చూడాలంటోందేంటి, నాకు తొందరగా పెళ్లి చేసి పంపించేయాలంటోందేంటి అని అంటే, ఏ తల్లికైనా ఆ కోరికే ఉంటుందే. లేకపోతే ఎంతసేపు నువ్వు సీఈఓగా ఉండి రాజ్యాలు ఏలుతూ ఉంటే ఆవిడ నిన్ను చూస్తూ కూర్చుంటుందా? ఎవరైనా వచ్చి నీ కూతురికి పెళ్లి చేయలేదేంటి అని అడిగితే ఆవిడ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని చెప్పని అంటే, నువ్వు ముందు సైలెంట్ గా బోర్డు మీటింగ్కి వెళ్ళు, ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పని అంటుంది. సరే అయితే వెళ్తున్నాను అని చెప్పి జ్యోత్స్న ఇక బోర్డు మీటింగ్కి బయలుదేరుతుంది. ఇక వెళ్లే ముందు పారిజాతంతో కూడా ఒక మాట అంటుంది. బావే సీఈఓ అనే విషయం క్లారిటీగా అర్థమైపోతోంది, ఇంకే ఉంది అని అంటే, ఏం జరుగుద్దో ఏమో ఎవరికి తెలుసు, నువ్వు వెళ్ళు అని చెప్పని పంపిస్తుంది. ఇక బోర్డు మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత జ్యోత్స్న అయితే నీతో మాట్లాడాలి అని చెప్పి కార్తిక్ దగ్గర ఆగి కార్తిక్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంతా నీ వల్లే జరిగింది, నువ్వే ఇదంతా చేశావు, అసలు నా సీఈఓ పదవి పోవడానికి కారణం నువ్వే, ఇంట్లోనూ నన్ను వెధవని చేశావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, చూడు నీకు సిగ్గు శరం ఉంటే ఏ రోజైతే బోర్డు మెంబర్స్ అందరూ నువ్వు సీఈఓగా ఉంటే మేము ఉండము అన్నారో ఆ రోజే రిజైన్ చేసేదానివి. అలా సిగ్గు వదిలేసి తిరుగుతున్న దానివి నువ్వు నన్ను అంటున్నావేంటి? అయినా నేనేం చేశాను అని చెప్పని అంటే, నువ్వే చేశావు, నీ వల్లే నేను అసమర్థురాల్ని అని చెప్పి ఇక్కడ అనుకునే పరిస్థితి వచ్చింది అని అంటే, అది నీ అసమర్థత, అంతేకాని నా సమర్థతని నువ్వు కించపరచాల్సిన అవసరం లేదు. నాకు చేతనైంది నేను చేశాను, నాకు చేతనైంది నేను మాట్లాడాను, అదే నీకు చేతనైతే నువ్వు చెయ్యి, చేసి నిరూపించుకో. నీకు టైం ఇచ్చారు, ఆ టైం స్పాన్ లో నువ్వు నిరూపించుకోవటం నీ వల్ల కాలేదు, ప్రతిదీ తీసుకొచ్చి నా మీద నెడుతున్నావేంటి అని అంటే, ఆ రోజు నిన్ను సపోర్ట్ చేయమంటే అంటే, అవును నన్ను సపోర్ట్ చెయ్యి అని చెప్పని అడిగావు, అడిగిన దానివి నేను చెప్పేది విన్నావా? కాదు, నేను మాట్లాడే మాటని మరోలా అర్థం చేసుకుని వెళ్ళి అత్తయ్యని మామయ్యని విడదీసేంత గొడవ పెట్టావు. అలా గొడవ పెట్టడమే కాకుండా వాళ్ళిద్దరినీ కూడా కలవకుండా చెయ్యాలి. అప్పటి వరకు అంటే వాళ్ళిద్దరూ ఎప్పటి వరకు విడిపోయి ఉంటారో అప్పటి వరకు నీ సీఈఓ పదవికి ఎటువంటి ఢోకా ఉండదు అని చెప్పని అనుకున్నావు. కానీ దేవుడు దీపరూపంలో అత్తయ్యని కాపాడి వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు అంటే, అవును బాబా, దీపరూపంలోనే అన్ని గండాలు నాకు వస్తాయి అని చెప్పని అంటూ ఉంటే, అవును మరి దీపరూపంలోనే నీకు అన్ని గండాలు వస్తాయి అని చెప్పని అంటూ ఉంటే, ఇక ఇంకొక మాట కూడా అంటాడు కార్తీక్. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండుండేదానివి, నువ్వు చేయాల్సింది చేయటం మానేసి అన్ని పనుల మీద కాన్సన్ట్రేషన్ చేశావు. అంటే ఏం చేయలేదు బావా అంటే, నీకిచ్చిన పదవి గురించి నువ్వేం ఆలోచించావు, ఆ పదవికి న్యాయం చేయడానికి నువ్వేం కష్టపడ్డావు, ఆఖరికి వంటగదిలో దీపని కూడా బ్రతిమలాడుకుంటున్నావు. అది నేను చూడలేదనుకున్నావా ఏంటి అంటే, బావా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనే సీఈఓగా ఉండేలా నువ్వు సపోర్ట్ చేయి అంటే, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ పర్సన్ నిన్ను అక్కడి నుంచి తాతయ్య కదిలించని కదిలించడు, కదిలిస్తున్నాడు అంటే నీకు ఆ క్యాపబిలిటీ లేదు అని, అండ్ యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి మళ్ళీ నువ్వు నా వచ్చి నేను అక్కడ ఆ పొజిషన్ లో ఉండేలా చూడు చెయ్యి అని చెప్పి నన్ను అడుగుతావేంటి అని చెప్పని అనేసరికి ఇక ఏం మాట్లాడకుండా జ్యోత్స్న, నేను కనుక ఆ సీట్ లో ఉండకపోతే, నన్ను కనుక ఆ సీట్ నుంచి కదిపితే ఏం చెయ్యాలో అంటూ ఉంటే, ఏమీ చేయలేవు, చెప్తున్నాను కదా, ఏమీ చేయలేవు. ఏదో అనుకుంటున్నావేమో నేను అది చేస్తాను ఇది చేస్తాను అని, ఏమీ చేయలేవు, నా ఫ్యామిలీని నువ్వు ఏమీ చేయలేవు, నోరు మూసుకొని మీటింగ్కి వెళ్ళవు అని చెప్పి తిడతాడు కార్తీక్. ఏం మాట్లాడలేక సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక అలా జ్యోత్స్న లోపలికి వెళ్ళిన తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ ఉంటే, థ్యాంక్ యూ బర్ని అంకుల్, ఇంపార్టెంట్ పర్సన్ అంటే నేను వచ్చే వరకు తాత ఖచ్చితంగా బోర్డు మీటింగ్ కండక్ట్ చేయడు అని నాకు తెలుసు, కొంచెం బయట డ్రైవర్తో మాట్లాడే పనుండి ఆగాను అంటూ తన పొగరిని చూపిస్తుంది జ్యోత్స్న. దీనికి ఎంత జరిగినా పొగరు మాత్రం తగ్గదు అని ఇక దశరథ అనుకుంటాడు. మేము మీ గురించి మాట్లాడలేదండి, ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ రావాల్సింది ఉందా అని చెప్పని తాతయ్య గారిని అడుగుతున్నాం అని అంటూ ఉంటే, సరే అయితే అని చెప్పి కూర్చుంటుంది.
ఇక అయినా సీఈఓ లేకుండా బోర్డు మీటింగ్ జరగదు కదా అని అనేసరికి సీఈఓగా మీరు ఉండే లెక్కనైతే మేము అంటూ ఉంటే ఎందుకు భరణి తొందరపడుతున్నారు? నేను సీఈఓగా జ్యోత్స్నే ఉంటుంది అని ఇంకా ప్రకటించలేదు. నెక్స్ట్ సీఈఓ ఎవరు అనేది కూడా నేను ఇంకా మాట్లాడలేదు. మీరెందుకు అంత తొందరపడుతున్నారు అంటే, లేదు సార్ జ్యోత్స్న మేడం చెప్పిన దాన్ని బట్టి అని చెప్పని అంటే, ఇక్కడ చైర్మన్ని నేను అని చెప్పని అంటూ, జ్యోత్స్న నీ పదవికి నువ్వు రాజీనామా చేయటం మంచిది అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు తాత? నేనెందుకు రాజీనామా చేస్తాను? అందరం కలిసికట్టుగా సమైక్యంగా అని ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వు చెప్పే మాటలకి ఇక్కడ వచ్చే రిజల్ట్స్కి చాలా తేడా ఉంటుంది జ్యోత్స్న. నీ చేతిలో ఈ కంపెనీని పెట్టాం, ఏం మిగిల్చావు? చివరాఖరికి అప్పుల పాలయ్యేలా చేశావు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఆక్షన్లో కార్తీక్ గనక ఆపకపోయి ఉంటే ఇప్పటికీ కంపెనీ 10 కోట్ల నష్టంలో ఉండుండేది. అందులోనూ అసలు 10 కోట్లు కూడా విలువ చేయనటువంటి ఆ ప్రాపర్టీకి 20 కోట్లు పెట్టేంత తెలివిగల సీఈఓని మేము సీఈఓగా ఉంచుకోదలుచుకోవట్లేదు కూడా అని అంటే, తాత అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అని చెప్పని అంటే, పొరపాట్లు జరగడం వేరు, అహంకారంతో తప్పులు చేయటం వేరు. కాబట్టి మేము అహంకారాన్ని సహించం అని చెప్పని అంటాడు. ఇక ఈలోపు బోర్డు మెంబర్స్ అందరూ, సార్ మీరన్నట్టుగా కన్ఫామ్గా జ్యోత్స్న గారే కనుక సీఈఓగా ఉండరు అంటే మాకెటువంటి అభ్యంతరం లేదు సార్ కంటిన్యూ అవడానికి అని అనేసరికి, మేనేజర్ వెళ్ళి కార్తీక్ని రమ్మను అని అంటే, ఇంకెవరు మనవడిని ఇక్కడ సీఈఓగా ప్రకటిస్తాడనమాట అని చెప్పని అనేసరికి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు తెలుసు డాడీ, నీకు నీ మేనల్లుడు సీఈఓ అవ్వాలని చెప్పి మనస్సు నిండా చాలా సంతోషంగా ఉంది. చెప్తాను, ఒకవేళ నిజంగానే ఇక్కడ కార్తీక్ బావ గనక సీఈఓ అయ్యాడు అంటే అప్పుడు చెప్తాను, అప్పుడు ఈ జ్యోత్స్న విశ్వరూపాన్ని చూస్తారు అందరూ అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. ఈలోపు కార్తీక్ లోపలికి రానే వస్తాడు. కార్తీక్ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది జ్యోత్స్న. నువ్వు మాత్రం లోపలికి రాకు అని చెప్పి లోపలికి వచ్చేటప్పుడు కార్తీక్కి చెప్తే, పిలుపు వచ్చే వరకే, పిలుపు వస్తే మాత్రం నేనాగను అంటూ కార్తీక్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుని, మా తాత పిలవడం బావ ఆగడమా రెండూ జరగవు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జ్యోత్స్న చూస్తూ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత, తాత పిలిచారు అని చెప్పని కార్తీక్ అంటాడు. ఏమీ లేదు, కంపెనీకి ఫర్దర్గా ఉండబోయేటటువంటి సీఈఓ ఎవరు అని చెప్పి చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోందని నీకు కూడా తెలుసు కదా. లాస్ట్ టైం వీళ్ళంతా వైరాన్ని పిలిచి చేసినటువంటి గొడవ గురించి నీకు తెలుసు. ఆ గొడవ నుంచి కంపెనీని ఒక రకంగా సేవ్ చేసింది కూడా నువ్వే. సో ఇప్పుడు మన కంపెనీలో నడుస్తున్నటువంటి ఇబ్బంది, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే నెక్స్ట్ సీఈఓ ఎవరు అని. ప్రస్తుతం ఉన్నటువంటి సీఈఓ రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ సీఈఓ ఎవరో ప్రకటించాలనేది నేను దశరథ కలిసి ఆలోచించుకున్నటువంటి విషయం. అంటే చైర్మన్ గారు, ఎండీ గారు మాట్లాడుకున్న తర్వాత సీఈఓ ఎవరు అనేది పెద్ద ప్రశ్నేం కాదు కదా, దాన్ని మీరు ప్రకటించడానికి ఎందుకు ఆలోచించాలి అని చెప్పని కార్తీక్ అంటాడు. ప్రకటించడానికి ఆలోచించడం కాదు, ప్రకటించే ముందు సీఈఓ లేకుండా మనమందరం కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. దానికి మీరంతా ఏమంటారు బోర్డు మెంబర్స్ అని అంటే, ఓకే సార్ అని చెప్పని అంటే, అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పి చెప్పకుండా చెప్తున్నావా తాత అని అంటుంది. చెప్పకుండా కాదు, నేనే చెప్తున్నాను అంటే, నేను వెళ్ళాలన్నప్పుడు డ్రైవర్ మాత్రం ఇక్కడ ఎందుకు అని చెప్పని అంటుంది. వాడు డ్రైవర్గా లోపలికి రాలేదే, బోర్డు మెంబర్గా వచ్చాడు. ఆ రోజు కార్తీక్ బోర్డులోనే ఉన్నాడు, ఈ రోజు కార్తీక్ బోర్డులోనే ఉన్నాడు. సో బోర్డు మెంబర్గా కార్తీక్ ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండు అని చెప్పేసేసి అంటాడు శివనారాయణ. ఎంత తెలివిగా నన్ను బయటకు పంపిస్తున్నావు తాత, చెప్తాను నీ సంగతి అని చెప్పని అనుకుంటూ గబగబా ఇక తను కార్ దగ్గరకు వెళ్తుంది. కార్ డాష్ బోర్డ్ తీసి రివాల్వర్ తీసుకుని తన పాకెట్లో పెట్టుకుని లోపలికి వచ్చి కూర్చుంటుంది. జాకెట్ అడ్డుగా పెట్టుకోవడంతో ఎవరికీ కనిపించదు. ఇక లోపలికి వచ్చిన తర్వాత జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ప్రకటించి ఆ సీఈఓ పేరును బట్టే నీ చావు బ్రతుకు ఉంటుంది తాత. అంతదాకా వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. నన్ను మా అమ్మ బయటకు తీసుకొస్తుంది. ఈరోజు అలా మాట్లాడుండొచ్చు. ఒకవేళ నేను కనుక నిన్ను చంపాల్సి వచ్చి చంపినా సరే మా అమ్మ నన్ను క్షమించేలా నేను చేసుకోగలను అని పొగరుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు ఇక్కడ లోపల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏం సార్ చెప్పండి, ఫర్దర్గా మనకు ఉండబోయేటటువంటి సీఈఓ ఎవరు అని అంటే, సీఈఓ ఎవరు అనేది నేను ప్రకటించంగానే మీరందరూ ఒకంత ఆశ్చర్యపోవచ్చు. అంటే కార్తిక్ సరే సీఈఓ అయినప్పుడు మాకెందుకు సార్ ఆశ్చర్యం అంటే,
సీఈఓ కార్తీక్ కాదు కాబట్టి అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఎవరు సార్, కొంపదీసి జ్యోత్స్న గారిని కంటిన్యూ చేస్తారా అని అంటే, లేదు లేదు, మనం నష్టపోతున్నామని తెలిసి కూడా నష్టం తీసుకొచ్చే వాళ్ళని పదవిలో ఉంచుకోవటం తెలివి తక్కువతనానికి నిదర్శనం. కాబట్టి సీఈఓగా జ్యోత్స్న అయితే ఉండదు, కార్తీక్ మాత్రం మన సీఈఓ కాదు అని అంటాడు. మరి ఎవరు సార్ అంటే, సత్యరాజ్ రెస్టారెంట్ గురించి మీకు తెలుసు కదా అంటే, అవును సార్, జీరో పొజిషన్కి వెళ్ళిపోయిన దాన్ని కార్తీక్ గారే నెంబర్ 1గా నిలబెట్టారు కదా అని అంటారు. కార్తీక్ నెంబర్ 1గా నిలబెట్టాడు అనటం కంటే, కార్తీక్ వెనక ఉండి దీప నెంబర్ 1గా ఆ రెస్టారెంట్ని నిలబెట్టింది అని చెప్పటంలో సందేహం లేదు. ఏం కార్తీక్, ఆ విషయంలో ఏమైనా డౌట్ పడాల్సింది ఉందా అంటే, నోను లేదు తాత, దీపే ఒక రకంగా ఆ రెస్టారెంట్ నిలబడ్డానికి ముఖ్య కారణం, వెన్నెముక అని చెప్పొచ్చు. నేను మనిషిగా మీ అందరి ముందు కనిపించినా నా వెనక నుండి మొత్తం నడిపించింది దీపే అని చెప్పని అంటాడు. ఓకే సార్, అయితే అని చెప్పని అంటూ ఉంటే, సో దీపలో ఉన్నటువంటి టాలెంట్, చదువు లేదు అన్న ఒక్క మైనస్ పాయింట్ని పక్కన పెట్టేస్తే ఆ టాలెంట్ మన రెస్టారెంట్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది నా నమ్మకం. ఎందుకు అంటే, తనకు మనకులాగా చదువు ఉండకపోవచ్చు, మనలా ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఉండకపోవచ్చు, లేకపోతే అకౌంట్స్ తెలిసి ఉండకపోవచ్చు, కానీ దీపకు ఎందులో ఏది వేస్తే రుచి వస్తుందో తెలుసు, దేన్ని ఎలా వండితే ఆస్వాదిస్తూ ప్రజలు తినగలుగుతారో తనకు తెలుసు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా రెస్టారెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి క్వాలిటీని తను మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పటి వరకు కార్తీక్ క్వాలిటీ మేనేజర్గా ఉన్నాడు. ఆ తర్వాత తను సీఈఓ అయ్యాడు. సీఈఓ పదవి నుంచి తను తప్పుకున్నాడు. జ్యోత్స్న ఆ పదవిలోకి వచ్చింది. ఇప్పుడు నేను సీఈఓ కమ్ క్వాలిటీ మేనేజర్గా దీపనే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే, సార్ క్వాలిటీ మేనేజర్గా దీపగారు ఓకే, మరి సీఈఓగా అంటే చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ అక్కడ తను మాట్లాడాల్సి ఉంటుంది అంటే, మనం అందరం ఇంగ్లీష్లో పుట్టి పెరగలేదు భారద్వాజ్, భరణి, మనం అందరము కూడా తెలుగు వాళ్ళమే, తెలుగులో మాట్లాడినంత మాత్రాన అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అండ్ ఒకవేళ నువ్వు అంటున్నట్టుగా ఇంగ్లీషే ప్రాబ్లం అయితే కార్తిక్ విల్ బి దేర్, తనెప్పుడు తన పక్కనే ఉంటాడు కదా. ఎందుకంటే క్వాలిటీ మేనేజర్ కమ్ సీఈఓగా ఉన్నటువంటి తనకు కంపల్సరీగా ఒక అసిస్టెంట్ కావాలి. క్వాలిటీని తనే మెయింటైన్ చేస్తూ సీఈఓగా కంపెనీ బాధ్యతల్ని దీప సమర్థవంతంగా నిర్వర్తించగలదు అనేది నా నమ్మకం. ఎందుకంటే తను ఒక పెద్ద కుటుంబాన్ని నడిపే బాధ్యతను తీసుకుంది, ఒక పెద్ద కుటుంబాన్ని ఒక్కటి చేసే బాధ్యతను తీసుకుంది. దానికోసం రాళ్లను ముళ్లను అన్నిటినీ కూడా తను భరించింది. అంత సహనమూర్తి కన్ఫర్మ్గా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళటానికి తన వంతుగా తన ప్రయత్నం చేయటంలో ఏమాత్రం వెనకాడదు అనేది నా ఆలోచన అంటాడు శివనారాయణ. ఓకే సార్, మీరన్న తర్వాత ఇంకా దాంట్లో తిరుగుండదు, ఓకే మీరన్నట్టుగానే కానివ్వండి అని అంటే, కానీ ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి, దానికి మీరంతా ప్రిపేర్డ్గా ఉండండి, మీరు మాత్రం ఎవరు ఏం మాట్లాడకండి, నేను నా కొడుకు నా మనవడు మాత్రమే మాట్లాడతాం అంటే, సరే సార్ అని చెప్పేసేసి అంటారు. ఇక జ్యోత్స్నని లోపలికి పిలుస్తారు. పిలిచిన తర్వాత సీఈఓగా మీరు రాజీనామా చేస్తే నెక్స్ట్ సీఈఓ వచ్చి బాధ్యతలు తీసుకుంటారు అని అంటే, నెక్స్ట్ సీఈఓ ఎవరు తాత, ఆ ఒక్కరు ఎవరో నాకు చెప్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని అంటుంది. ప్రాబ్లం ఏముంది, అసలు నీకు ప్రాబ్లం అనేటటువంటి ఆలోచన ఎందుకు వస్తోంది, జస్ట్ జరగాల్సిన థింగ్ ఒక్కటే, నువ్వు సంతకం పెట్టి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ వెంటనే కొత్త సీఈఓ వచ్చి చక్కగా పదవి స్వీకారం చేయటం అని అంటాడు. ఇక శివనారాయణ, నువ్వు చెప్తుంది కరెక్టే తాత, కానీ ఆ సీఈఓ ఎవరో నాకు తెలిస్తేనే నేను రాజీనామా చేస్తాను అంటుంది. చూడు, ఒకవేళ నువ్వు రాజీనామా చేయటానికి అంతలా మంకుపట్టు పట్టినా, ఒకవేళ నువ్వు రాజీనామా చేయటానికి ఏమాత్రం మొండికేసినా, నిన్ను పదవి నుంచి ఎలా తొలగించాలో తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. కాబట్టి మర్యాదపూర్వకంగా నువ్వే తప్పుకుంటే చాలా మంచిది అని చెప్పని అనగానే, సరే తాత అలాగే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే జ్యోత్స్న రెసిగ్నేషన్ లెటర్ మీద సంతకం చేస్తుంది, రిజైన్ చేసేస్తుంది. ఇక అలా అయిపోయిన తర్వాత ఇక వెంటనే శివనారాయణ, కార్తిక్ ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటాడు. ఎవరిని రమ్మనాలి, ఎక్కడికి రమ్మనాలి అని చెప్పని అంటే, కాబోయేటటువంటి సీఈఓని ఇక్కడికి రమ్మని చెప్తున్నాను అని అంటాడు. ఎవరు తాత ఆ సీఈఓ, ఇప్పుడు రిజైన్ చేశాను కదా, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అని అంటే, కార్తిక్ దాని మీద స్టాంప్ వేసి సైన్ చేస్తాను తీసుకురా అంటే లెటర్ తీసుకొచ్చి శివనారాయణ ముందు పెడతాడు కార్తిక్.
వెంటనే స్టాంప్ వేసి సైన్ చేస్తాడు శివనారాయణ. సో ఇక జ్యోత్స్న సీఈఓ పదం నుంచి తప్పుకుంది కాబట్టి నెక్స్ట్ సీఈఓ ఎవరో ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. మా జ్యోత్స్న రెస్టారెంట్స్కి కాబోయేటటువంటి సీఈఓ దీప, కార్తీక్ భార్య దీప అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, తాత ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు? ఏం చేయాలో అంత తెలియని వాడిని కాదు, ఏం చేస్తున్నానో అర్థం కాని స్థితిలోనూ నేను లేను అని అంటే, దీపను సీఈఓని చేయటం ఏంటి తాత? అసలు అసలు చదువులేని మొద్దును తీసుకొచ్చి సీఈఓ పదవిలో కూర్చోపెట్టడం ఏంటి అని అంటే, ఒక రకంగా ఇది నీకు బుద్ధి చెప్పటానికే జ్యోత్స్న. ఎందుకంటే చదువులేని దీపకున్నంత జ్ఞానం కూడా నీకు లేదు కాబట్టి, చదువులేని దీపకున్నంత సమర్థత కూడా నీకు లేదు కాబట్టి, ఏ చదువు లేదు అని చెప్పి నువ్వు ఎత్తి చూపిస్తున్నావో ఆ చదువు లేని దీపే సత్యరాజ్ రెస్టారెంట్స్ని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళటానికి కార్తీక్ వెనక వెన్నెముకగా నిలబడింది. ఇప్పుడు దీప వెనక కార్తీక్ వెన్నెముకగా నిలబడతాడు. క్వాలిటీ మేనేజర్ కమ్ సీఈఓగా దీపను నేను ప్రకటిస్తున్నాను అంటూ శివనారాయణ అనడంతోటే జ్యోత్స్న, తాత అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? దీప ఎవరు తాత? ఎవరని చెప్పి నువ్వు సీఈఓని చేస్తానంటున్నావు, క్వాలిటీ మేనేజర్ని చేస్తానంటున్నావు? చదువు సంధ్య లేని అంటే చదువుతో కొన్నిటికి సంబంధం లేదు జ్యోత్స్న. క్యాపబిలిటీ మాత్రమే చూస్తారు, టాలెంట్ మాత్రమే చూస్తారు అనగానే, దానిలో ఏం క్యాపబిలిటీ ఉంది, నాలో ఏం క్యాపబిలిటీ లేదు, దానిలో ఉన్న టాలెంట్ ఏంటి, నాలో లేని టాలెంట్ ఏంటి చెప్పండి తాత. దానికి ఉన్న టాలెంట్ నేను చెప్పనా? మగాణ్ణి వలలో వేసుకోవటం, ఆ మగాణ్ణి తన చుట్టూ తిప్పుకోవటం, అలా వాడిని మీ మీదకు ఎగగదోసి మిమ్మల్ని అందరినీ దారిలోకి తెచ్చుకోవటం, అది దానికి ఉన్న టాలెంట్ అనగానే కార్తీక్ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఉంటే, కార్తీక్ ఆగరా అంటూ, దీపలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా? అణకువుగా ఉండటం, అణిగిమణిగి ఉండటం, తగ్గి ఉండటం, నీలో లేనిది అది. క్యాపబిలిటీ ఏంటంటే జీరోలో ఉన్న రెస్టారెంట్ని నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడం, అది తనకున్న క్యాపబిలిటీ. అది కూడా నీలో లేదు. మరి రెండూ లేని నిన్ను సీఈఓని చేసి ఏం చేయమంటావు? ఇక దీని గురించి మాట్లాడుకోవటం లేదు అంటూ ఆర్డర్స్ రెడీ చేయించేసి సంతకం పెట్టేస్తాడు శివనారాయణ. పెట్టిన తర్వాత బయటకు వస్తూ ఉండగా ఇక జ్యోత్స్న తన కోట్లో ఉన్నటువంటి రివాల్వర్ తీసి శివనారాయణకు గురిపెడుతుంది. తాత, నువ్వు దీపని సీఈఓని చేయటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను అంటే, ఏం చేస్తున్నావు జ్యోత్స్న? నా మీదకు రివాల్వర్ తీస్తావా? ఎంత ధైర్యం నీకు? ఈ శివనారాయణ మీదకు రివాల్వర్ తీస్తావా అంటూ ఉండగానే ఇక లోపల నుంచి వస్తున్న కార్తీక్ ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. జ్యోత్స్నకి ఫ్యూజులు అవుట్ అయిపోయినట్టున్నాయి అంటూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి జ్యోత్స్న చేతిలో ఉన్న రివాల్వర్ని పక్కకు నెట్టి జ్యోత్స్న చెంప చెళ్ళు మనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు ఆ దరిద్రాన్ని ముందే కలిసి దాన్ని ఇక్కడికి రప్పించి నువ్వు పెళ్లి చేసుకుని ఇదంతా చేసుకుంటూ వచ్చావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నువ్వే ఇదంతా జరగడానికి కారణం అంటూ ఉన్నటువంటి జ్యోత్స్నను చెంప చెళ్ళు మనిపిస్తాడు కార్తీక్. ఛీ, అసలు నువ్వు ఆడదానివేనా? నీ తాతయ్య మీదే నువ్వు రివాల్వర్ గురి పెడతావా? ఒక పదవి కోసం నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి కూడా వెనకాడవా? అసలు నీకు దీపతో ఎందుకు విరోధం చెప్పు? దీపకు నీకు మధ్య ఉన్నటువంటి ఆ విరోధం పేరేంటి అని చెప్పని అంటే, దీప్ అంటే నాకిష్టం లేదు అంతే అని అంటే, ఎందుకు? నన్ను పెళ్లి చేసుకున్నందుకా? ఇప్పుడు దీపని తప్పించడం వల్ల నేను పెళ్లి చేసుకోవటం అనేది జరగదే. మరి ఇంకెందుకు నీకు కోపం, ఇంకెందుకు నీకు విరోధం? అసలు విషయం బయట పెట్టు జ్యోత్స్న అంటూ ఉంటే, ఇంకా అసలు విషయం ఏముంది అని అంటూ ఉండగానే దశరథ వచ్చి, నాన్నా మీరు బానే ఉన్నారు కదా అంటే, బానే ఉన్నాను దశరథ, ఇక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది దశరథ, ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కార్తీక్ పదరా అని చెప్పని అంటే, తాత నన్ను క్షమించు తాత, ఐఎమ్ సారీ, నేనేదో కోపంలో ఆవేశంలో అంటూ ఉంటే, మాట్లాడకు జ్యోత్స్న అంటూ శివనారాయణ ఇంటికి వెళ్లడంతోటే పారిజాతం చెంప చెళ్ళు మనిపించి, అది అలా తయారవడానికి కారణం నువ్వే అని చెప్పని అంటాడు. ఏం జరిగిందండి, ఏం చేసి వచ్చింది ఇది అంటూ ఉంటే, ఏంటి పారు, ట్రైనింగ్ ఇచ్చి పంపించావా మనవరాల్ని? తాతయ్య మీదకే గన్ గురిపెట్టింది అనగానే దీప వంటగదిలో తన చేతిలో ఉన్నటువంటి పాత్రను కిందికి వదిలేస్తుంది. గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి, తాతయ్యగారు మీకేం కాలేదు కదా అంటూ ఉంటుంది. లేదమ్మా, ఏం కాలేదు, నా మనవడుండగా నన్నెవ్వరూ ఏం చేయలేరు. ఇక రేపటి నుంచి నువ్వు కంపెనీకి వచ్చి సీఈఓ బాధ్యతలు తీసుకోవాలి అంటాడు.
నేనేంటి, సీఈఓ ఏంటి అంటూ ఉండగానే సుమిత్ర మంచి నిర్ణయం తీసుకున్నారు మామయ్య గారు అంటూ ఉంటే, "హ, మీ అందరికీ దీప తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ కనిపించరనుకుంటా. అమ్మా, నువ్వు కూడా ఆఖరికి దీపను సీఈఓని చేయటం కరెక్ట్ అని సమర్థిస్తున్నావా?" అని అనేసరికి ఇక సుమిత్ర, "నిన్ను ఇంత దాన్ని చేసి ఇంత ఆస్తికి వారసురాల్ని చేసిన మీ తాతయ్య మీదే గన్ గురిపెట్టావంటే నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు జ్యోత్స్న. కోపం, ఆవేశం మనిషిని ఎంత లెవెల్కు తీసుకెళ్తాయంటే అంత లెవెల్లో దిగజార్చేస్తాయి. అసలు మనం ఎంత దిగజారిపోతున్నామనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనిషి తప్పులు చేసే సిచ్యుయేషన్కి వస్తాడు. ఆ స్థితిలో నువ్వే ఉన్నావు" అంటూ సుమిత్ర అనేసరికి ఇక జ్యోత్స్న తలదించేసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.